కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మనం సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో, గత 40 రోజులుగా మరి ఇవాళ కూడా ఈరోజు ఈ సజ్జనులు మీన్స్ ఇక్కడ మనకి పత్రి గారు ఏదైతే సూచించారో సో, ధ్యానం అని, సజ్జన సాంగత్యం అని, సో, పుస్తక పఠనం అని చెప్పేసి, పిరమిడ్ కింద ధ్యానం అని చెప్పేసి, సో, వీటన్నింటిని సక్రమంగా పాటించే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అండి. సో వారితో అంటే పత్రి గారితో ఎవరైతే లాంగ్ జర్నీ చేస్తూ వారిని చాలా దగ్గరగా ఉంటూ గమనిస్తూ నేర్చుకున్న వారే ఎక్కువగా ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మనకు పత్రి గారు సూచిస్తూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం కేవలం ఒక భారతదేశానికి కాదండి, చాలా చాలా విదేశాలకు కూడా సో పాకిపోయింది ధ్యాన ప్రచారం అంటూ. ఒకప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలియని మనం సో ఇవాళ ఒక్కొక్కరిగా వెలుస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రిజీ అయ్యి సో అంతకుడు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ సజ్జన సాంగత్యం ద కంప్లీట్ మ్యాన్ గురించి ఒక వ్యక్తికి ఇంత కంప్లీట్ మ్యాన్ అన్న బిరుదు ఎందుకు ఇచ్చామంటే మన ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొంటేనే ఆ విషయ జ్ఞానం అంతా కూడా మనం అందుకోగలం, తెలుసుకోగలం. అవునా? సో మరి ఇవాళ వచ్చిన మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జ్ఞానాన్ని అంటే ఆ విషయ జ్ఞానాన్ని మనం అందుకోబోతున్నామండి. సో మరొక మాస్టర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, వారు తిరుపతి నుండి. సో వారిని కూడా వెల్కమ్ చెప్పేసుకుందాం. సో మేడం హారిక గారు తిరుపతి నుండి. సో ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి వెల్కమ్ మేడం, వెల్కమ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ద కంప్లీట్ మ్యాన్ టీమ్ మెంబర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే అరుణ్ గారు సార్ కూడా చాలా అద్భుతంగా చక్కగా ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే వెంకట్ సార్ గారికి, ఎందుకంటే ఒక మూలం, ఆ శక్తి లేనిదే మనకు ఏది కూడా జరగదంట. సో అలాగా సార్ అనేది చాలా కేర్ గా తీసుకొని టీమ్ మెంబర్స్ అంతాను చెప్పడం అనేది చాలా గ్రేట్ సార్. వెంకట్ సార్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో నా పేరు హారిక. సో యాక్చువల్ గా అయితే నాకు ధ్యాన పరిచయం ఎలా అయిందంటే స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే పరిచయం అయింది. 2009 ఆ ప్రాంతంలో పత్రిజీ సారు మా ఊరికి రావడం జరిగింది. గాజుల మండ్యం, తిరుపతి పక్కన గాజుల మండ్యం. సో ధ్యాన పరిచయము ఎలా అయిందంటే మేము చదువుతున్నాం అనమాట స్కూల్ డేస్ లో. సో అప్పుడు మాకు ప్రసాద్ సార్ అనమాట సోషల్ టీచరు. ఆ సార్ మాకు ప్రతి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట 8:30 to 9 వరకు ధ్యాన సాధన చేయించేవాళ్ళు. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు బేసిక్ గా కలర్స్ కనిపించడము, జీసస్ కనిపించడము, రెయిన్బో కలర్స్ కనిపించడము, అలా అంతా ఎక్స్పీరియన్స్ వచ్చేటివి. తర్వాత డిఎన్ఏ షేప్ లాగా హెలికల్ షేప్ లాగా ఉంటుంది కదా, అలా ధ్యానంలో కనిపించదు అనమాట. సరే ఓకే, చాలా రకాల డిఫరెంట్ గా అనుభవాలు వస్తున్నాయి అనేసి అనుకున్నాము. సో ఒకనొక టైంలో మాకు నేర్పించిన గురువు గారు సార్ ఏం చేశారంటే పత్రిజీ సార్ని స్కూల్కి తీసుకుని వచ్చారు. అది ఎలా సాధ్యమైందంటే మనకు అంటే అప్పట్లోనే మనకు తిరుపతిలో భీమాస్ హోటల్ ఉంది కదా, అక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. అంటే తిరుపతిలో మనకు కంచరాగ్రామ్ సార్ వాళ్ళు ఉన్నారు, సంగీతం బాబు సార్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతాను ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క ప్లేస్ లో ధ్యాన ప్రచారం కోసం వెళ్తూ ఉంటారు, సార్ని పిలిచేవాళ్ళు అనమాట. అలాగా సారు ఇంకా నియర్ బై ప్లేసెస్ కాబట్టి మాకు గురుగారు చెప్పిన సోషల్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు అనమాట. ప్రసాద్ సార్ వాళ్ళు తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు. సో మా వరము, మా అదృష్టం అని చెప్పుకోవాలి. అంటే అసలు ఆధ్యాత్మికత అంటేనే తెలియదు మాకు, అసలు స్కూల్ డేస్ లో చదువుతున్నాం అంతే. అలాంటి మూమెంట్ లో సారు పత్రిజీ సార్ని తీసుకుని వచ్చారనమాట స్కూల్ కి. సో అక్కడంతా మేము సార్ని వెల్కమ్ చెప్తూ స్టూడెంట్స్ అంతా అనమాట ఇరువైపులా నిలబడుకొని సార్కి స్వాగతం చెప్తున్నాము. సార్ కి అంతా ఫ్లవర్స్ అనమాట, ఫ్లవర్స్ ఇస్తూ సార్ వెల్కమ్ సార్ అనేసి చెప్తున్నాం పత్రిజీ సార్ కి. అలా సార్ కి ఇస్తూ షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడే ఆ ఎనర్జీస్ అనేది, అంటే ఆ ధ్యాన శక్తి అనేది మనలో ప్రవేశించింది అనమాట. అది నేను గమనించాను. తర్వాత వచ్చేసి మళ్ళీ కళ్ళల్లోంచి ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు ఎనర్జీస్ పాస్ అవుతాయి. అంటే ధ్యాన శక్తి ఎక్కడైతే ఉంటుందో మనకు తెలియకుండానే సార్ అయితే పత్రిజీ సారు కళ్ళ నుంచి కాళ్ళు ఇలా పెడతారనమాట. అలా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క జన్మ ప్రణాళిక,
ఆ మూలం అనేది కళ్ళ ద్వారా తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎన్ని జన్మల నుంచి ధ్యాన సాధన చేస్తున్నారు ఏంటి అనేసి అలా తెలుస్తుంది. అది నేను గమనించాననమాట. సో అందరి దగ్గర ఫ్లవర్స్ తీసుకొని సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారనమాట స్కూల్ దగ్గరికి. స్టేజ్ మీద కూర్చున్నారు. మేము స్టూడెంట్స్ అంతా ఇంకా కింద కూర్చొని అలా ఉన్నాము. సారు ఓకే ధ్యానం చేయండి అనేసి చెప్పారనమాట. కళ్ళు మూసుకొని చేతులు మీద చేతులు పెట్టుకోండి అలా చెప్పారు. ఇంకా సార్ ఫ్లూట్ అన్నమాట ప్లే చేశారు. జానాము చేద్దాము రో అయ్యలార శ్వాసను పడుదాము రో అనేసి. అది చాలా ఫ్లూట్ తో చాలా బాగా ప్లే చేశారు సారు. సో అలాగా స్టార్టింగ్ జాన పరిచయం అనేది అలాగా జరిగింది. సారు చెప్పారనమాట, ఇక్కడుండే వాళ్ళు యోగులు ఋషులు అవుతారు అనేసి సారు చెప్పడం జరిగింది. అంటే అది సారు చెప్పడమో లేదో నాకు తెలియదు కానీ ఒక ఆధ్యాత్మికత అంటే ఒక బీజం అక్కడే పడిపోయింది అనమాట స్కూల్ డేస్ లో. సో ఆ రోజంతా సారు ఉండి జాన సాధన చేయించి సాంగ్ పాడిస్తూ అలాగా జాన సాధన జరిగింది. ఇంకా సారు చేతుల గుండా అక్కడ ప్రసాదం జాన ప్రసాదం పెట్టడం జరిగింది. సో అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. ఆ రోజంతా నువ్వు సార్తో ఉండి అలాగా అయింది సార్ యొక్క ప్రయాణము. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే సార్ బర్త్డే వచ్చింది. పత్రిజీ సార్ బర్త్డే వచ్చింది. అప్పుడు ఏంటంటే తిరుపతిలో మనకు కళ్యాణ మండపాలు ఉన్నాయి. పద్మావతి కళ్యాణ మండపం అక్కడ మనకు జరిగిందనమాట కళ్యాణ మండపంలో. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి జరుగుతున్నప్పుడు ఏమైందంటే అందరం హాజరయ్యాము, కూర్చున్నాము. ఇంకా సార్ వచ్చే మూమెంట్ లో అందరూ రిసీవ్ చేసుకోవాలనేసి ఇంకా మేము అంతా కళ్యాణ మండపం నుంచి ఇంకా వెళ్తున్నాం బయటకి సార్ రిసీవ్ చేసుకోవాలనేసి. అసలు నిజంగా అక్కడ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే లోక కళ్యాణం కోసం అయితే ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో విశ్వమాత నేచర్ అనేది స్వాగతం పలుకుతుంది అనే దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. మేమంతా రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు సార్ వస్తున్నప్పుడు ఏంటంటే మనం స్వాగతం పలుకుతున్నప్పుడు కొద్దిగా చినుకులు అనేది పడ్డాయి అన్నమాట. ఎక్కువ వర్షం ఏం లేదు. అంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది విశ్వమాత ఆశీర్వాదం అనేది కొద్దిగా పడింది అనమాట. అక్కడ నేను అబ్జర్వేషన్ చేశాను, అరే ఇందాకేం పడలేదు వర్షం ఏమి, ఇప్పుడు చాలా అద్భుతంగా కొద్దిగా వెల్కమ్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ రావడం అనేది నాకు వండర్ఫుల్ అనిపించింది. సో అంటే మనం వచ్చిన జన్మ ప్రణాళిక అవన్నీ కూడాను మనకు చేస్తున్న క్రమంలో ఆత్మ అనేది సచ్చిదానంద స్థితిలో ఆనందిస్తుంది అంటారు కదా. అక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను చూసాను అనమాట సార్ది. అక్కడ చాలా అద్భుతంగా సార్ యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి. అదైన తర్వాత మళ్ళీ సార్తో ఇందాక అనుకున్నట్లుగా భీమాస్ ఎప్పుడు వచ్చినా కూడా భీమాస్ హోటల్లో సార్ ఉంటారనమాట. సో తిరుపతిలో శాకాహార ర్యాలీ జరిగింది. అప్పుడు వెళ్ళిన తర్వాత సారు భీమాస్ హోటల్లో ఉన్నారు. చాలా మంది జాన మాస్టర్స్ కూడా వెళ్ళారనమాట. వెళ్ళి అప్పుడు సార్కి చేయాల్సిన అంటే సార్కి నమస్కారం పెట్టడము, అంటే సార్కి సేవ చేయడం అవన్నీ అక్కడ చేసుకున్నాము. సో అది నాకు ఎక్స్పీరియన్స్ ఆ తిరుపతిలో. ఆ తర్వాత వచ్చేసి తిరుపతిలోనే 2017 ఆ ప్రాంతంలో సారు ఎస్వి యూనివర్సిటీకి రావడం జరిగింది. అంటే ఎస్వి యూనివర్సిటీలో మన పిరమిడ్ ఇది వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ మీద సార్ రావడం జరిగింది. అప్పుడు చాలా మంది జాన మాస్టర్స్ అందరూ కూడా వచ్చారు. సో అప్పుడు వచ్చేసి సార్ ఇలా కళ్ళలో పెట్టి అందరినీ వస్తున్నారు, అందరినీ కళ్ళలో ఇలా పెట్టి కళ్ళు పెట్టి ఇలా చూస్తున్నారు సారు. అలా సార్ చూసే కానీ మనకి ఏమవుతుంది, భయం అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. ఇలాగే చూస్తున్నారు సారు. సరే కొద్దిసేపు చూసాము, మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చారు సారు. ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు. సార్ ఫోటో తీసుకోవచ్చా సార్ అంటే, సార్ ఒక ఫోటో తీసుకుంటాను సార్ అని సార్ అడిగారు అనమాట సార్ని. ఓకే మేడం, ఒకటేంటి 2 తీసుకోండి అనేసి అన్నారు ఫోటో. అలా సార్తో ఫోటో తీయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నేను ఫొటోస్ కి పెద్దగా ఏం ఇంపార్టెన్స్ ఇవ్వను, అంటే ఏం అనేసి. కాబట్టి ఆ ఫొటోస్ ఏం నేను అంటే మెమరీగా ఏం పెట్టుకోలేదు. అలాగా నాకు చిన్నప్పుడే జాన సాధన అనేది జరిగింది. సో అలాగా పత్రిజీ సార్ని చూడడము, ఆ ఎనర్జీస్ అనేది పాస్ అవడం అవన్నీ కూడా నేను గమనించాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన కడతాల్కి అంటే డిసెంబర్ 21 నుంచి కడతాలు జరుగుతూనే ఉంటాయి కదా. సో అప్పుడు కడతాలకు వెళ్తున్నప్పుడు సార్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ జాన సాధన చేయించేవాళ్ళు కదా. అలా కూర్చొని సార్ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు బ్రహ్మరంధం ద్వారా లోపలికి వెళ్తూ ఉంటాయి. మనలో ఉన్న అన్ని కణాలన్నీ శుద్ధి అవుతూ ఉంటాయి అన్నమాట.
అవి చాలా అద్భుతంగా జరిగింది. మళ్ళీ ఇంకా ఏంటి గమనించానంటే, అంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఆ ఏ ధ్యానం అంటే ప్రసాదం పెడితే అక్షయ పాత్ర అంటారు, అక్షయ పాత్ర. అది ఎలా అబ్జర్వేషన్ చేశానంటే, మనకేం చెప్తారంటే పత్రిజీ సారు ఒక అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ద కంప్లీట్ మ్యాన్ అనేసి ఎలా అయితే మనము ప్రతిరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నామో ఒక్కొక్క జాన మాస్టర్స్ ద్వారా, సో అక్కడ కూడా అక్షయ పాత్ర అంటే మనం ఆహారం అన్నమాట. అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఫైనల్ గా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సో కడతాల్లో అక్కడ అన్నదానం జరుగుతున్నప్పుడు అక్కడ సర్వీస్ చేయడానికి వెళ్ళాను అనమాట. అంటే అన్నం వడ్డించడం గానీ లేకపోతే సాంబార్ వడ్డించడం గానీ అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకటే అన్నమాట. అక్కడ నైట్ టైము అంటే మార్నింగ్ టిఫిన్ పెడుతూ ఉంటారు ఎంతవరకు 11:30 12 వరకు కూడా. మళ్ళీ 12 నుంచి మనకు 5 వరకు కూడా ఆఫ్టర్నూన్ కి లంచ్ పెడుతూ ఉంటారు. మళ్ళీ 5:30 నుంచి 6 నుంచి మనకు నైట్ టైం అంటే ఎంతమంది ఝానులు వస్తూ ఉంటే నైట్ 1 2 అయినా కూడా పెడుతూనే ఉంటారు అనమాట. సో నేనైతే సేవ చేయడానికి అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడానికి అక్కడ ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, అక్షయ పాత్ర లాగా వస్తువులు అంటే చేసిన పదార్థాలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ గా మన ఇంట్లో చేస్తే ఆ అంటే కొన్ని అయిపోతూ ఉంటాయి. ఒక 10 వస్తువులు చేస్తే పదార్థాలు ఒక అయిపోయేసి కొన్ని మాత్రమే ఉండగలుగుతాయి. అక్కడ నేను చూస్తుంది ఏంటంటే చివరి వచ్చేంత వరకు ఆ పదార్థాలు అనేది పెరుగుతున్నాయి, తరగట్లేదు, పెరుగుతున్నాయి. మరి అది నేను చూసి చాలా ఆనందించాను అనమాట. అంటే ఆ పదార్థాలు ఎంతమంది ఝానులు వచ్చినా కూడా ఆ పదార్థాలు అనేది తరగకుండా పెరుగుతున్నాయి. అంటే ఒక 10 ఐటమ్స్ ఉండేది 12 ఐటమ్స్ గా ఉన్నాయి, అంటే కొత్త పదార్థాలతో పాటుగా. అలాగా చాలా ఆనందం వేసింది, అలా గమనించాను. తర్వాత వచ్చేసి ఇంకా ఆ మనకు వచ్చేసి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తే, ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ వస్తాయో దానికన్నా త్రిబుల్ గా వస్తూ ఉంటాయి అనమాట ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తే. సో మన పిరమిడ్ లో కూర్చుంటే 3 వంతులు అధికమైన శక్తి వస్తుంది అనేసి ఎలా అయితే చెప్తుంటారో, అక్కడ నేను కడతల్లో వెళ్ళి అంటే సేవ చేయడం ద్వారా నాకు తెలియకుండానే చాలా వండర్ఫుల్స్, మిరాకిల్స్ అవన్నీ కూడా నేను గమనించాను అనమాట. సో ఎందుకు మన యోగులు అంటే ఋషులు మన పత్రిజీ సార్ ఎందుకు ప్రతి ఒక్కరిని కూడా అయ్యో భోంచేస్తావా అనేసి ఆప్యాయంగా అడుగుతుంటారంటే, ఎవరి ఆకలి తెలియదు ఎలా ఉంటుంది ఏంటనేసి. సో అలా ఫస్ట్ మనం కోటి కొరకు కోటి విద్యలు అన్నట్లుగా ఫస్ట్ ఎవరి జాన్ ఎవరిదైనా కూడా ఫస్ట్ మనకు ఆ తింటే వాళ్ళకి శక్తి వస్తుంది, దాని ద్వారా మనము అంటే పనులు చేయొచ్చు అనేసి పత్రిజీ సార్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. సో మనకేంటంటే మనము ఇల్లు బంధువులు అనే అంటే ఒక సరౌండింగ్ ఒక లైన్ మాత్రమే వేసుకుంటాం. పత్రిజీ సార్ ఏం చేశారంటే ఆత్మ బంధువులను ఇచ్చేసారు. అంటే మనం వరల్డ్ వైజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందాక సార్ అన్నట్లు అట్లాస్ అంటే అమెరికాలో పిరమిడ్స్ రావడము, స్థలం రావడం అనేది సార్ ఇందాక షేర్ చేసినట్లుగా మనము వరల్డ్ వైజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్ గా వస్తాం అనమాట. అదేంటి ఆత్మశక్తితో. అంటే ఆత్మ బంధువులు, ఆ ఆత్మకి కావాల్సిన అంటే అసలు ఏమని చెప్పాలి, అసలు పత్రిజీ సారు ఒక ప్రపంచం అని చెప్పచ్చు. ఎలా అంటే ఒక ప్రపంచం అంటే ప్రపంచంలో జరిగే విశేషాలన్నీ మనకి ఎలా అయితే న్యూస్ ఛానల్లో జరుగుతూ ఉంటాయో, సారు ఒక డిక్షనరీ అన్నమాట. అంటే 360 degrees ఏ పాయింట్ ఎత్తుకున్నా కూడా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ అంటే సూక్ష్మంలో మోక్షం లాగా ఉంటుంది అనమాట సార్ది. అసలు సార్ చెప్పిన అంటే సజ్జన సాంగత్యం గాని బుక్స్ గాని అవన్నీ చదువుతున్నప్పుడు పాటిస్తున్నప్పుడు అన్ని ఒక మిరాకిల్ అనమాట. అంటే మనం అంతే ఎంత అదృష్టవంతులము అంటే కష్టపడకుండానే ఒక గురువు మన దగ్గరికి రావడము, గురువుగారు చెప్పిన ప్రతిదీ ఫాలో అవడం అనేది ఒక అద్భుతం అన్నమాట. అసలు అసలు ఎంత చెప్పినా ఇంకా చాలా తక్కువ. అలాగా అన్ని అద్భుతాలే సారు చెప్పడం అనేది. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అనేసి అంటారంటే, సారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ అంటే బుద్ధి ఉన్న వాళ్ళు, అంటే బుద్ధిని కలిగి ఉన్న వాళ్ళు, ఒక కత్తిలాగా ఒక వజ్రం లాగా అనేసి సార్ చెప్తూ ఉంటారనమాట. అంటే వజ్రం ఎక్కడ వేసినా వజ్రమే కదా, అలాగే ప్రతి ఒక్కరిని మాస్టర్ తయారు చేయడం అనేది చాలా అద్భుతం, విశేషం అనమాట. అసలు సారు చెప్పిన అంటే అందరూ అంటే సార్ చెప్తుంటారు అన్ని బుక్స్ చదవండి, అన్ని నేర్చుకోండి అని సార్ చెప్తూ ఉంటారు అనమాట. అలాగా ఒక యోగి ఆత్మకథ బుక్ చదివినప్పుడు
అసలు ఆహారం లేకుండా ఒక యోగిని మాత ఉన్నారనమాట. అవునా, ఇది ఎలా సాధ్యము అనేసి నాకు ఆ పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. సో మనం ధ్యానం చేస్తున్నప్పుడు కంప్లీట్ గా మనం ప్రాక్టికల్ చేస్తూ ఉంటాం కదా. సో ఎలా ఆకలి లేకుండా ఉంటుందంటే అధికమైన ప్రాణశక్తి మనలో నిల్వ ఉండడం వల్ల ఆ ఆకలి అనేది వెయ్యదు. అలాగా ఆ తినరనమాట అవి. తర్వాత సారు పరిగెత్తకండి, కూర్చోండి, ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి కూర్చోండి అని చెప్పేసి సార్ చెప్తూ ఉంటారు. సో ఆ కూర్చోవడం వల్ల ఏమవుతాడు, అసలు ఏమి చేయదు, నువ్వు కామ్గా కూర్చో, ఇంకేమి చేయొద్దు అంటారు. అలా అంటే ఎగ్జాంపుల్ గా ఒక విగ్రహము ఎన్ని గంటలైనా అలా కూర్చుంటుంది. అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ప్రతి చోట ఉంది. ఆ ఎనర్జీస్ ఒక కోణంలో సేకరించబడి మనకు బ్రహ్మాండం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. కదలకుండా ఉంటే, కదిలితే ఏమవుతుంది, అటు ఇటు ఎనర్జీస్ వెళ్ళిపోతాయి అనమాట. కదలకుండా కూర్చోండి సారు చెప్పడము, అవన్నీ ప్రాక్టీస్ చేయడము, అవన్నీ కూడా చాలా అద్భుతాలు. అంటే సార్ చెప్పినట్లుగా మనము ప్రాక్టీస్ ఆధ్యాత్మికత అంటే జీవించే కళా విధానం, జీవించే నైపుణ్యం అన్నమాట. సో సార్ చెప్పినట్లుగా గంటలు గంటలు అదే ధ్యాన సాధన చేయండి అని చెప్పారు. సో రీసెంట్ గా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. ఏంటంటే మనకు అనకాపల్లిలో 72 గంటల అఖండ మౌన ధ్యానము ఈ నెలలోనే కంప్లీట్ చేసుకున్నాము. 3 days అన్నమాట. అంటే 1 week ప్రోగ్రాము. 4 days ఉందంటే ఓన్లీ లిక్విడ్ ఫలాహారంతోనే అన్నమాట. అలా మనకు వచ్చిన ధ్యాన మాస్టర్స్ అంతాను అలవాటు లేదు కాబట్టి అలా అలవాటు చేయించిన తర్వాత మళ్ళీ అఖండ మౌన ధ్యానం అనేసి 3 days అలాగే కంప్లీట్ గా కూర్చున్నారు. అసలు పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మాస్టర్స్ వాళ్ళ ఆనందానికి అవధం లేదని చెప్పాలి. అసలు అసలు తిండి నిద్ర లేకపోతే లేని మనుషులు ఇది ఎలా పాసిబుల్ ఏంటి అనేసి అందరూ చాలా హ్యాపీగా అయ్యారు. అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా సార్ మనకు ఒక ఫౌండేషన్ ఇచ్చేసారు. కూర్చుని గంటలు సాధన చేయవయ్యా, నువ్వు మహాపరిశూన్యంలోకి వెళ్తావా, మహాపరిశూన్యం నుంచే మీకు రావాల్సిన ఇంట్యూషన్ అనేది అందిస్తుంది, ఆత్మశక్తి అందిస్తుంది అని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అన్నమాట. సో జూలై నెలలో కూడా మనకు 18 నుంచి 24 వరకు మనకు ఈ అఖండ మౌన ధ్యాన సప్తాహం అనేది మనకు నారాయణవనం దగ్గర పిరమిడ్ ఉంది, అక్కడ మనకు జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు మాస్టర్స్. సో ఎందుకంటే నేను పిఎంసి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పాలంటే. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక 67 years పర్సన్ అన్నమాట, ఖమ్మము. ఆ సారు చూసి కాల్ చేయడం జరిగింది. చేసి ఆ సార్ పార్టిసిపేట్ చేశారనమాట. ఆల్రెడీ ఆ సార్కి పెరాలసిస్, షుగర్, బీపీ, 2 కాళ్ళలో రాడ్డు పెట్టుకొని అట్లా ఉన్నారు. ఒక 17 నెలలుగా కుక్కుడ్ ఫుడ్ ఏమీ తినకుండా ఓన్లీ శాకాహారం మాత్రమే, అంటే ఫలాహారం. మన పత్రిజీ సార్ ఎలా అయితే చెప్పారో అంటే శాకాహారంతో ఫలాహారం, ఫలాహారం టు శ్వాసాహారం అనేసి అక్కడ వీడియో చూసి వచ్చిన సార్ అయితే అసలు ఏం ఫుడ్ తీసుకునే వాళ్ళు కాదు, జస్ట్ ఓన్లీ అంటే కీర అవి మాత్రమే తీసుకొని అలా ఉండేవాళ్ళు అనమాట సార్. 15 నెలలుగా అక్కడ ధ్యాన సాధన వచ్చి చేశారు. మేడం చాలా చక్కగా ప్రోగ్రామ్ పెట్టారు, అద్భుతం మేడం అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే చూడండి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో తెలియదు అనమాట. అందుకే పత్రిజీ సారు ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ వినండి వినండి అని చెప్తూ ఉంటారనమాట. సో అది సో అంటే ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలనుకుంటే నెంబర్ ఇస్తాను మాస్టర్స్, అటెండ్ అవ్వచ్చు. 9704808758 ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మనకు తిరుపతి నుంచి కూడా దగ్గర అన్నమాట, నారాయణవనము పుత్తూరు దగ్గర నుంచి. అక్కడ కూడా పిరమిడ్ చాలా అద్భుతంగా పిరమిడ్ ఉంది. సో అక్కడ చక్కటి నేచురల్ తో డేట్ చెప్పండి, డేట్ అలాగే చెప్పండి. 18 నుంచి మేడం, అంటే జూలై 18 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. ఒక 4 days ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. అంటే స్టార్టింగ్ 18వ తేదీ నుంచి 4 గంటలు ధ్యాన సాధన ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు తేనె, నిమ్మకాయ, అవి జ్యూస్ ఉంటుంది అనమాట, రసం. తర్వాత వచ్చేసి మనకు పండ్లతోనే అనమాట, ఫలాహారమే ఉంటుంది ఆకలి వేసిన వాళ్ళకి అంతే. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మనకు 5 to 6 వచ్చేసి యోగాసనాలు ఉంటాయి. అంటే మనం జ్ఞానశక్తి ఆత్మకైతే ఎలా అయితే ఆహారం ఇస్తామో మన శరీరానికి కూడా యోగాసనాలు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిట్ గా కూర్చోంటే తిమిలు పట్టకుండా అట్లా. కాబట్టి 5 to 6 1 hour యోగాసనాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఫుడ్ ఉంటుంది అనమాట. అంటే తీసుకోవాల్సిన వాళ్ళు
అలా కంటిన్యూగా అన్నమాట. అంటే ఇక్కడ ఎందుకంటే పత్రిజీ సార్ చెప్పినట్లుగా కొద్దిగా ధ్యాన సాధన అన్నట్లుగా 4 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ ఆ 4 డేస్ అయ్యాక మళ్ళీ 72 గంటలు అఖండంగా అన్నమాట కూర్చొని చేస్తారు లేవకుండా. అంటే నేచర్ లా అంటారు కదా, అంటే యూరిన్ కూడా లేవకుండా, ఫుడ్ కి లేవకుండా అలా ధ్యాన సాధన చేశారు అన్నమాట. మనకు సక్సెస్ఫుల్ గా అనకాపల్లిలో శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రంలో జరిగింది. సక్సెస్ఫుల్ గా చేసుకొని వచ్చాం అన్నమాట. ఈ నెలలోనే జరిగింది. సో జూలై నెలలో మనకు నారాయణవనం దగ్గర జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా కూడా రావచ్చు అన్నమాట. ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది మేడం. అంటే సారు ఏదైతే చెప్తున్నారో అది మనం పాటిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా నేచర్ అనేది సహకారం చెందిస్తాం మేడం. అంటే అనకాపల్లి వైజాగ్ లో ఎక్కడ పెట్టాలనేసి మనము అనుకున్నప్పుడు చింతామణి గణపతి దత్తక్షేత్రము ఇందులో పార్టిసిపేట్ చేయండి అనేసి మనకు నేచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందిరా లక్ష్మి మేడము మన పిరమిడ్ మాస్టరే, ఆ మేడం 3 acres ఇచ్చేసారంట వాళ్ళకి. ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా గణపతి క్షేత్రం కట్టుకున్నారు. వాళ్ళు అక్కడ నేచర్ అనేది అక్కడ మనకు అవకాశం ఇచ్చింది ఇక్కడ చేసుకోండి అనేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో ఆ పరిధి వరకు వర్షం పడింది. ధ్యాన సాధన మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ లో అనుగుణంగా ఆ ప్లేస్ వరకు వర్షం పడింది. ఇంకెక్కడాను వర్షం పడలేదు. అనకాపల్లిలో పడలేదు, వైజాగ్ లో వర్షం పడలేదు. ఓన్లీ ఆ టెంపుల్ సరౌండింగ్ లో మాత్రమే వర్షం పడింది. అంటే మన ధ్యాన శక్తి విశ్వానికి ఎంత అవసరమో అనేది ఆ ఒక క్షణంలో అవగతమైంది. తర్వాత దంపతులు 2 వచ్చారు. వాళ్ళకి స్టార్టింగ్ ధ్యాన సాధనే తెలియదంట. ఎలా కూర్చోవాలో తెలియదు, అసలు చేయలేదు. వాళ్ళకి ముందు నుంచి తెలియదు. వాళ్ళు వచ్చి అలా 72 గంటలు పార్టిసిపేట్ చేశారు. ఆ దంపతులకి చక్కగాను హాస్టల్ మాస్టర్స్ వాళ్ళ పుట్టబోయే బేబీస్ చూపించారంట. ఒక పాప బాబు. పాప అయితే అద్భుతంగా చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. మేడం మీరు పెట్టిన ప్రోగ్రామ్ కి 100కి 1000% మేము సాటిస్ఫైడ్ అనేసి అసలు ఎంత బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే అంత బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఒక మాస్టర్ కి డోన్ పద్మావతి మాస్టర్, నెక్స్ట్ వచ్చేసి రామాంజనేయులు సార్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ మేడం వాళ్ళు సారును శాకాహార ర్యాలీలకి బాగా వస్తూ ఉంటారు. వాళ్ళు అసలు నిస్వార్థ సేవకులు. వాళ్ళు చెప్పాలంటే నిజంగా మహాత్ములు. అంటే పైసా ఏం ఆశించకుండా మాకు పత్రిజీ సార్ ఏది చెప్తే అదే మాకు శరణ్యం అంటూ ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అనమాట. ఆ మేడం కి హాస్టల్ గా లక్ష్మీదేవి వచ్చి కనిపించి అమ్మ మనం పడుకుంటే మేము ఉండము, కూర్చొనే ఉంటే అంటే వెన్నెముక ఎప్పుడు ఇట్లా నిటారుగా ఉంటేనే మేము లక్ష్మీదేవి ఉంటుంది అనేసి మేడం కి మెసేజ్ ఇవ్వడము. దాని నుంచి మేడం ఒక పాట పాడటము, అవన్నీ అద్భుతాలు. తర్వాత వచ్చేసి వక్షస్సు 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 హి అనేసి ఒక శ్లోకం లాగా చెప్పారనమాట మాస్టర్స్ హాస్టల్ గా. అవన్నీ మేడం ధ్యానం నుంచి సార్ నాకు ఇలా వచ్చింది మేడం, ఇలా వచ్చింది అనేసి మేడం చెప్పడము, అవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకున్నాం. ఎందుకంటే పత్రిజీ సార్ చెప్పినట్లుగా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి ఉపయోగపడుతుందంట. ఇందాక మనం కనుక్కున్నట్లు ట్రాన్స్ఫర్మేషన్ ఏ ఊర్లో ఎక్కడ చేసినా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉన్నట్లు తెలియదు ఎంత మందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఏమి అనేసి. సో అలాగా అన్ని అద్భుతాలే మేడం. అసలు ఏమని చెప్పాలి, అసలు పత్రిజీ సార్ మనకి అందించిన వరం అసలు సూక్ష్మంలో మోక్షం. మీ గురువు ఎవరు లేరు, మీ శ్వాసయే మీ గురువు అని చెప్పారు. అలా చెప్పే మహానుభావులు ఎవరున్నారు మేడం అసలు ఈ కాలం. అసలు కాలం మొక్కకండి అయ్యా అంటారు. చెప్తాము అసలు పవన పుత్రులు కావాలి. ఒక 41 days పెట్టుకోండి, ధ్యాన సాధన చేయండి, పవన పుత్రులు మీరే అవుతారు. అసలు మోక్షం ఎక్కడో లేదు, చాలా సింపుల్ గా ఉంది. మీ శ్వాసే మీ గురువు మీద మీరు గురి పెట్టండి అనేసి పత్రిజీ సారు చాలా 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 సింపుల్ గా చెప్పేశారనమాట. అసలు ప్రతిదీ అమృతమే మేడం, అక్షయ పాత్రే మేడం. అసలు ఒక్క బొట్టు చాలు, అంటే నీళ్లు ఎక్కువ వద్దయ్యా, శంఖంలో పోస్తున్నా ఒక్క చుక్క కూడా చాలు ఆ తీర్థం అవడానికి అనేసి చెప్తున్నట్లుగా మనకు పత్రిజీ సారు అద్భుతంగా ఇవ్వడం అనేది అద్భుతం మేడం. అసలు మళ్ళీ ఇంకా కడతాలు వెళ్ళినప్పుడు సారు వడ్డిస్తూ ఉంటారు కదా, అలా సారు వడ్డించేటప్పుడు కూడా నేను ప్లేట్ అంటే లైన్ లో ఉంటాం కాబట్టి సారు అన్నం వడ్డించడం జరిగింది అనమాట. అట్లా పత్రిజీ సార్తో బోల్డ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మేడం. అసలు అంటే సార్ని చూసి ఏమి ఆచరించుకున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అంటే ఫస్ట్ ధ్యాన సాధన చెయ్యాలి, ఎవరి ఆత్మశక్తిని వాళ్ళే తెలుసుకోవాలి. ఇతరులు నేను మీకు అన్ని మేము చేస్తామంటే కాదు, డిపెండెన్సీ లేదు, ఇండిపెండెంట్ గా ఎవరిది సోల్ వాళ్ళదే, ఎవరి డిజైన్ వాళ్ళదే. మీ జన్మ ప్రణాళిక తెలుసుకోండి. అందుకు గంటలు ధ్యాన సాధన చేయండి, మౌనం ఉండండి, ఆ మహాశూన్యం నుంచి
మీకు కావాల్సిన ఆన్సర్స్ మీ ఇన్నర్ మీ ఆత్మ అందిస్తుంది అని చెప్పడము, క్లియర్ కట్ గా చెప్పేశారు కదా సారు. మళ్ళీ స్వాధ్యాయం చేయండి, ఒక ఒక లైన్ అన్న చదవండి టైం లేకపోతే అనేవాళ్ళు. సజ్జన సాంగత్యం ఇట్లా సజ్జనలతో చేయండి, సత్యం మాట్లాడే వాళ్ళతో సాంగత్యం చేయండి, అప్పుడే అన్ని విషయాలు అవగతం అవుతాయి. తర్వాత జ్ఞాన ప్రచారం చేయండి, తర్వాత వచ్చేసి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయండి అనేసి సార్ చెప్పడము. సో మనం ప్రాక్టికల్ గా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఆ సోల్ ఎనర్జీస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతాయి, ఎవాల్యూషన్ అవుతాయి, స్ప్రెడ్ అవుతాయి. అవన్నీ కూడా నేను బాగా గమనించాను అనమాట. సో మనము ధ్యానం అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకోవడము, సో ఎక్కడున్నా ఎప్పుడున్నా చేసుకోవచ్చు అనమాట. మనకు ఎంఆర్ పల్లిలో ప్రొఫెసర్ ప్రతాప్ సార్ వాళ్ళు ఉన్నారు. ఆ సారు, సుధా మేడం, వాళ్ళు టోటల్ ఫ్యామిలీ అంతాను మనకు పత్రి సార్కే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ కి అంకితం చేసేస్తారు అనమాట. మనకు స్పిరిచువల్ అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్ గోపాలకృష్ణ సారు వైజాగ్ సార్ వాళ్ళు అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫీస్ అనేది మన తిరుపతిలో కూడా ఓపెన్ చేశారు. అక్కడ సార్ వాళ్ళ హౌస్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా ఇచ్చేసారనమాట. పైన అయితే పిరమిడ్ హౌస్ మన పిరమిడ్ మాస్టర్స్ ఉపయోగించుకోండి అని చెప్పేసి ఇచ్చేసారు. ఈరోజు సండే కదా, ఈరోజు సండే కూడా ఈవినింగ్ టైమింగ్స్ క్లాసెస్ జరుగుతుంటాయి ప్రతి సండే. మళ్ళీ బయట నుంచి ఫుడ్ తెస్తుంటే మాస్టర్స్ అంతా మేము జ్ఞానప్రసాదం మాస్టర్స్ చేయాలని చెప్పేసి అక్కడే అనమాట వండి జ్ఞానప్రసాదం పెడుతూ ఉంటారు. పౌర్ణమి రోజు, అమావాస్య రోజులు చాలా చక్కగా అద్భుతంగాను ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారనమాట. అసలు ఎంత మంది హెల్త్ ఇష్యూస్ తగ్గించుకున్నారంటే బోల్డ్ ఎంత మంది ఉన్నారు మేడం. అసలు ఏ సోలు ఎలా కనెక్టివిటీ అవుతారో తెలియదు అన్నట్లు ఆ జన్మ ప్రణాళికల పరంగా ఉడతా భక్తి సహాయం లాగా ఎవరికి సోలకి నచ్చినట్లుగా ప్రతి చెప్పిన సత్యాన్ని ఆచరిస్తూ వెళ్తూ ఉన్నారు మేడం. అసలు అందరికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్క మాస్టర్స్ కి, ప్రతి ఒక్క సోల్స్ కి ఈ తరపున ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మేడం. టైం ఉందంటే మనం ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు మేడం, కంప్లీట్ అయిపోయింది. యా, ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామే కదా యాక్చువల్లీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు మీరు కూడా థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి ఫ్రెండ్స్, ఒక ధ్యాని ఎంత ఆనందంగా తన భావాల్ని వ్యక్తం చేస్తున్నారో మరి. సో చెప్పే ప్రతి మాట తాము ఆనందిస్తూ, సో మనకు కూడా ఆనందాన్ని పంచుతున్నారు అని అనిపించింది మేడం గారి మాటల్లో అయితే. నాకైతే అలా అనిపించింది. సో ఎక్సలెంట్. సో అందుకే వారి దగ్గర నుంచి ఇవాళ ఈ జ్ఞానాన్ని అందుకున్నామండి. ఏంటంటే గనక సో మనం చేసేది ఏదైనా సరే నిస్వార్థ సేవతో మనం చేస్తూ వస్తే గనక సో అది ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే అంటే మళ్ళీ ప్రాపంచికమైన దృష్టి వైపుకు వెళ్ళిపోకండి ఆ ఫలితాల గురించి. అది మన బ్రహ్మానందం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫలితం యొక్క ఆ స్వీట్నెస్ ఏంటో. ఆ టేస్ట్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకే అంతలాగా మేడం అంత ఇన్వాల్వ్ అయిపోయి తాము కూడా చెప్పేస్తా ఉన్నారు. సో ఆనందిస్తూ ఒకవైపు. సో ఎస్, మేడం గారు ఏదైతే చెప్పారో మరి మౌన ధ్యానం ఉంది ఈ నెల జూలై నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు. సో మేడం గారు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారా అండి? నెక్స్ట్ ఎవరైనా నన్ను కాంటాక్ట్ అయినా కూడా నేనైనా మీకు నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ చక్కటి అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. సో చేసుకోవాలి కూడా. సో ఎంతో ఎంతో క్లెన్సింగ్ జరుగుతుంది అక్కడ అంతా కూడా. ఊరికే కాదు, వాళ్ళ ఆషామాషి కాదు పెట్టేది. ఇలాంటివన్నీ ఏదో పొద్దుపోక చేసే పనులు కాదండి. ఒక జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అక్కడికి వెళ్ళి. మనలో ఎన్నో క్లెన్సింగ్ అంటే ఏందో ఒక జబ్బు వచ్చి ఉండడం కంటే మనలో ఉండే ఆలోచనలతో కూడుకున్న జబ్బు చాలా పెద్ద జబ్బు. నన్ను అడిగితే అదంతా కూడా క్లెన్స్ అవుతుంది ఆ మౌన ధ్యానంలో. వాళ్ళు పెట్టే ఆ ఫ్రూట్ పళ్ళు అయితే అంటే ఏదైతే ఆహార భోజనం వాళ్ళు పెడుతున్నారో మనకు ఒక ధ్యాని చేసి పెడుతున్నారు అక్కడ అంటే దానికి ఇంకా ఇంకా ప్రత్యేకత అంతే పవర్ఫుల్ గా ఉంటుందండి ఆ ఫుడ్ అనేది. సో అందుకని చెప్తున్నాను నేను. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. సో ఈ ప్రోగ్రామ్ మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది ఈ కార్యక్రమం. మీరు అక్కడ కూడా వీక్షించవచ్చు. వీక్షించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు కామెంట్స్ రూపంలో. సో మీ అభిప్రాయం తెలియచేయడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ నిస్తుంది, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఎస్, ఇంకొకటి ఏంటంటే ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం అంటే 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా నిర్విఘ్నంగా అక్కడ 24 గంటల అఖండ ధ్యానం చేసుకోబోతున్నాం ఈ జూమ్ వేదికగా. సో ఏంటంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్నారు అక్కడ. సో అక్కడ 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మంది అక్కడ ఆ జూమ్ వేదికగా కూడా అందరు కూడా హాజరవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో ఆ రోజు మీరంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే సో ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో వీలున్న వాళ్ళంతా కూడా కనీసం ఆ 24 గంటల ఆ సమయంలో ఒక గంట అయినా కూడా ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జూమ్ వేదికగా కాకపోయినా కూడా సో 1,00,00,000 మందితో మేము చేయించాలని ఆ యజ్ఞం చేపట్టాం అంతా కూడా. సో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.